హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజ్యలక్ష్మి. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ వచ్చి తమ్ముడు వాళ్ళ పాపదండి. తను ఒక్కసారి వేసుకుంటే ఇట్లా మరకలు మరకలుగా అయిపోయిందంటండి వాష్ చేసేపాటికి. తను వచ్చి బాధపడుతుంటే ఎందుకు నేను కలర్ వేస్తాను అని చెప్పేసి చెప్పానన్నమాట. సరే అని చెప్పి మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో కలర్ వీడియో పెడదామని చెప్పేసి వీడియో పెడుతున్నాను. ఎలా వేస్తారు అనేది మీకు కూడా తెలిసిద్ది అని చెప్పి, అందరు నేర్చుకుంటారని. అంటే మన ఇంట్లో కూడా ఉంటాయి కదండి జార్జెట్ శారీస్, ఒక కలర్ ఇంకో చాట అంటే అవి కట్టలేక ఇదిగా ఉంటాయి కదా. ఆ ఉద్దేశంతో అందరు వేసుకుంటారు అని చెప్పి వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఏదో సరదాగా మీరు చూస్తారని వీడియో పెడుతున్నాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసేద్దాం. మరి ఏం లేదండి, ఫస్ట్ ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి, బాగా కాగబెట్టాలి. బాగా తెరిలిందాకా కాగబెట్టాలండి. ఇవి బాగా మరగాలి నీళ్ళు. తర్వాత దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేయాలి, కొద్దిగా సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, అది కొంచెం వేయాలి. వేసిన తర్వాత బాగా వాటర్ బాగా మరగాలి. అలా మీరు చూస్తున్నట్టయితే వీడియోలో కనిపిస్తుంది, బాగా మరగాలి. అట్లా ఆ మరిగిన వాటర్ని మనం ఏదైనా బకెట్లో తీసుకోవాలండి. ఈ పాత్రలు మళ్ళీ దేనికి పనికిరావండి, కలర్ వేసే పాత్రలు. అందుకని కొంచెం ఇలా పాతగా ఉన్నాయే వాడుకోవాలి. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ ప్యాకెట్ వచ్చేసి కూడా మనకు అమెజాన్లో దొరుకుతాయి. ఇవి కాలం పక్కా రంగు అనే ప్యాకెట్స్. కలర్ మనకి ఏ కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే తీసుకుంటారని చెప్పి అది ఫోటో పెడుతున్నాను. చూడండి, కావాలంటే ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి మీరు కూడా. వీటితోనే ఇప్పుడు నేను రంగు వేస్తున్నాను. ఇప్పుడు నేను రెడ్ కలర్ వేస్తున్నానండి. రెడ్ కలర్ ప్యాకెట్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ అనమాట. మనం ఆ కాగిన నీళ్ళు ఇలా బకెట్లో పోసుకొని ఆ ఆరెంజ్ కలర్ ప్యాకెట్ని దాంట్లో వేసుకోవాలి, ఆ రంగుని. అలా మీరు చూస్తున్నట్టు మొత్తం వేసేసాను. దాంట్లో ఒక సారీకి ఒక ప్యాకెట్ పడుతుందన్నమాట. కానీ డైరెక్ట్గా చేతులు పెట్టకూడదండి, చేతికి గ్లౌజ్ వేసుకోవాలి. నేను హ్యాండ్ ఎక్కడ పెట్టలేదు. నేను మామూలుగా చూపిస్తున్నాను. నేను హ్యాండ్ గ్లౌజులు అవి నా దగ్గర ఏమీ లేవు, అందుకని హ్యాండ్ టచ్ చేయకుండానే చేశాను వర్క్ అంతా కూడా. అలా మొత్తం ఒక కర్రతో కలిపేశాను రంగు నీట్గా. తర్వాత డ్రెస్ తీసుకొని దాంట్లో పెట్టాను అన్నమాట. ఆ డ్రెస్ని అలా బకెట్లో అలా ముంచేశాను నీట్గా. మీరు చూస్తే నేను చెయ్యి ఎక్కడా లోపల పెట్టలేదండి. చెయ్యి ఒకవేళ పెట్టాలి అంటే మనం హాట్ వాటర్ పట్టే గ్లౌజెస్ మనకు బయట దొరుకుతాయి. ఆ గ్లౌజ్ వేసుకొని మనము ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలన్నమాట. నా దగ్గర గ్లౌజ్ లేదనమాట. నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో నావి వాటికే వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా కలర్ పోయి మంచిగా ఉంది ఇది అంటే ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను. ఇది సరదాగా చేస్తున్నానండి నేను. తను కూడా అడిగిందని చెప్పి సరదాగా వేశాను అనమాట. దాంతో మీరు కూడా చూసి అందరు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాము. ఇట్లా మొత్తం రంగంతా పట్టేదాకా బాగా దాన్ని అట్లా కదిలిస్తూ ఉండాలి. రంగు పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. ఇక దాన్ని అట్లా ఆ వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అది మొత్తం ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా పిండేసేయాలి శుభ్రంగా. కొంచెం చల్లారిపోతాయి. దాన్ని అట్లా బయటకు తీసి 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు కంప్లీట్గా అసలు ఆ మరకలు అనేవి ఎక్కడా కనిపించవు. ఆరిపోయిన తర్వాత నీట్గా ఉంది, అసలు ఎక్కడా కనిపించలేదు. నేను ఆ పిక్ కూడా పెడతాను. ఇట్లాంటివి చేసేటప్పుడు మీరు అట్లా మార్బుల్స్ మీద చేయకండి, కలర్ పడితే మాత్రం పోవట్లేదు. నాకు ఇప్పుడే అనుభవం అయింది. నేను తర్వాత ఎమ్మటే తుడిచాను, పోయింది మళ్ళీ. ఇంకా దాన్ని అట్లా మనం ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత నీళ్ళల్లో పిండేసేయాలి గట్టిగా వాటర్లో. అది మీరు చూస్తే అమ్మాయి మా మేనకోడలు అనమాట, పిండేస్తుంది కంప్లీట్గా. ఓ అత్తమ్మ భలే వచ్చింది అని తను ఎంత సరదాగా అసలు ఎంత ఆనందపడిపోతుందో, డ్రెస్ నాదేనా అన్నట్టుగా. తర్వాత మనం అది ఇంకా పిండిన తర్వాత మళ్ళీ వేరే బకెట్లో మళ్ళీ కొంచెం వాటర్ తీసుకోవాలండి.
ఇప్పుడు అది కంప్లీట్గా తీసేసాము ఇంకా వాటర్లోంచి. అట్లా కంప్లీట్గా తీసేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసి మళ్ళీ వేరే వాటర్, ఫ్రెష్ వాటర్ని మళ్ళీ కొంచెం తీసుకోవాలి. మళ్ళీ మనం కొంచెం మళ్ళీ అట్లా ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో డైఫిక్సర్ని వేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్యాకెట్. డైఫిక్సర్ అని మనకు ఆ బాక్స్లోనే వస్తాయండి. ఆ డైఫిక్సర్ని వేయాలి. అది ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట. దాన్ని కొంచెం నీళ్ళు, ఇందాక ఎన్ని నీళ్ళు అయితే మనం పట్టుకున్నామో అన్ని నీళ్ళల్లో ఇది వేయాలి. ఒకదానికి ఒకటే సరిపోద్దండి, మళ్ళీ రెండిటికి పట్టదు. ఇది ఒక ప్యాకెట్ ఒకదానికి ఒక ఐటెంకే వస్తుంది. అలా వేసి ఇప్పుడు ఈ డ్రెస్ని దాంట్లో పెట్టేసేయాలి. మొత్తం ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి పెట్టేసి దాన్ని. ఎందుకంటే కలర్ పట్టుకుంటుందండి. ఇంకా పొయ్యే కలర్ ఏదన్నా ఉంటే దీంట్లోనే పోయిద్ది, ఇంకేం పోదు ఇక మళ్ళీ తర్వాత. ఇప్పుడు నేను పిండి కూడా చూపిస్తాను వేరే వాటర్లో. నెక్స్ట్ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది తీసేయాలి. ఇంకా వాటర్ మళ్ళీ మనం మార్చుకోవాలి. ఒక 10 నిమిషాలు మాత్రం కదిలీయకుండా డైఫిక్సర్లో ఉంచేసేయాలి. అదిగోండి తీసేసి మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్లో కొంచెం జాడించాలి మళ్ళీ. ఇది అనుకోకుండా అప్పటికప్పుడు చేస్తున్నామండి వీడియో. జస్ట్ వీడియో వచ్చి పెడదాము అని చెప్పి అనిపించింది నాకు. చూడండి, ఇంక అసలు ఎక్కడ ఇంకా కలర్ అనేది ఇంకే అసలు పోలేదు మనం మామూలు నీళ్ళల్లో జాడించిన తర్వాత. అది మీరు గమనించినట్లయితే డైఫిక్సర్ వేసేది అందుకేనండి, రంగు పట్టుకుంటుంది అని చెప్పి అది డైఫిక్స్ వేస్తారనమాట. అది కంప్లీట్గా మంచిగా వచ్చిందనమాట. అదిగోండి మీరు చూస్తున్న ఫైనల్ లుక్ ఇట్లా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.